హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అబౌట్ టాప్ 15 జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ మీరు ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉంటే ఇంతకుముందు 2 వీడియోస్ అప్లోడ్ చేశాము అబౌట్ ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి. అండ్ సెకండ్ వీడియో వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. 2 వీడియోస్ మీరు చూసేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి టాప్ 15 జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం అటు ఇటుగా ఆన్సర్ చేసినా వాళ్ళు కన్సిడర్ చేయరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా వీడియోస్ అన్నీ చూడండి. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇక్కడ మీరు చూస్తే 15 క్వశ్చన్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ మేక్స్ యూ యూనిక్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇంట్రెస్ట్ యూ అబౌట్ దిస్ రోల్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ మోటివేట్స్ యూ. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ జాబ్. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్స్. 10th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ వీక్నెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ యువర్ గోల్స్ ఫర్ ద ఫ్యూచర్. And next question, where do you see yourself in 5 years? And next question, can you tell me about a difficult work situation and how you overcame it? And 14th question వచ్చేసి what is your salary range expectation. And 15th question వచ్చేసి why should we hire you. ఈ 15 క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అడుగుతారు. సో అస్సలు మిస్ అవ్వద్దు. పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోస్ చూసేయండి. ఈరోజు ఒక 8 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీరు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి, ఒకసారి చెక్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు మీ గురించి చెప్పాలి. వాళ్ళు మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మీరు మీ గురించి చెప్పుకోవడానికి. సో థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనేది థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ విష్ చేయాలి వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ విషింగ్ దెమ్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్, నేమ్, మీరు ఎక్కడి నుంచి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్కిల్స్, హాబీస్, ఫ్యామిలీ, అండ్ లాస్ట్లో వచ్చేసి దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ అని చెప్తే సరిపోతుంది. అండ్ ఈ సేమ్ మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తే మీకు ఇది ఏంటి అనేది అర్థమైపోతుంది. సో ఒకసారి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో చూసేయండి. అండ్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఇక్కడ అన్నీ మెన్షన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఎ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ సార్ ఆర్ మ్యామ్. myself Priya, I am from Guntur. About my studies అని చెప్పేసి మీరు ఎక్కడ చదివారు, 10th ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు అది. అండ్ నెక్స్ట్ మీ టెక్నికల్ స్కిల్స్ ఏంటి, అండ్ మీ హాబీస్ ఏంటి, అండ్ మీ ఫ్యామిలీ గురించి, అండ్ ఇట్లా ప్రతి ఒక్కటి మీకు ఆర్డర్ చెప్పాను కదా పైన, ఆర్డర్ ప్రకారంగా ఫాలో అయినా సరిపోతుంది. అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తే మీకు ఈ క్వశ్చన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వేమని డిస్క్రైబ్ చేస్తావు అంటే నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే నువ్వేంటో నీకు తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మనం చెప్పాలి. ఎలా అంటే నువ్వు హార్డ్ వర్కింగ్, ప్యాషనేట్, అంబిషియస్ అండ్ డ్రైవ్ అన్ ఇండివిజువల్ హూ ఈజ్ నాట్ అఫ్రేడ్ టు ఫేస్ ద ఛాలెంజెస్. అంటే నేను ఏ ఛాలెంజ్ ఫేస్ చేయడానికైనా రెడీ, ఇండివిజువల్గా అస్సలు భయపడను అని అర్థం. నెక్స్ట్ క్రియేటివ్గా ఉంటావు, హానెస్ట్గా, మోటివేటెడ్గా, ప్యాషనేట్గా, ఇలా నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ నీకు ఏది అయితే ఉంటుందో అది చెప్పేస్తే సరిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి అండ్ డ్రైవ్ అన్ ఇండివిజువల్ హూ ఈజ్ నాట్ అఫ్రేడ్ టు ఫేస్ మెనీ ఛాలెంజెస్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి భయపడము. అండ్ ఐ నో హౌ టు గెట్ ద జాబ్ డన్ అంటే నాకు ఇచ్చిన వర్క్ని నేను ఎలా చేయాలో నాకు తెలుసు అని అర్థం. ఐ వుడ్ డిస్క్రైబ్ మై సెల్ఫ్ యాజ్ అంటే నేను ఒక ఓపెన్ అండ్ హానెస్ట్ పర్సన్గా నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోగలను. అండ్ నేను అదర్ పీపుల్ని మిస్లీడింగ్ చెయ్యను అని అర్థం. సో ఇది మీకు ఎగ్జాంపుల్. ఒకసారి మీకు ఇది చూస్తే మీరు ఎలా చెప్పాలి, మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏంటి, మీరు
కంపల్సరీగా మీకు అర్థమవుతుంది. ఇది ఒకవేళ మీకు హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది వచ్చేసి మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అంటే మీరు హార్డ్ వర్కింగ్గా, ప్యాషనెట్, అంబిషియస్గా, క్రియేటివ్, హానెస్ట్, మీకు ఏదైతే మీకు మనసులో అనిపిస్తుందో అది చెప్పేసేయండి. బట్ హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ దగ్గర మీ డీటెయిల్స్ అలాంటివి కాదు, మీరు ఓన్లీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి. సో ఇది. నెక్స్ట్, వాట్ మేక్స్ యూ యూనిక్. వాట్ మేక్స్ యూ యూనిక్ అంటే అవతల వాళ్ళకంటే మీలో ఏంటి ఒక యూనిక్ క్వాలిటీ ఆర్ యూనిక్ స్కిల్స్ ఆర్ యూనిక్ స్ట్రెంగ్స్, అట్రిబ్యూట్స్, ఇలా అంటే వేరే వాళ్ళతో పోలిస్తే నువ్వు డిఫరెంట్. ఆ యూనిక్ స్ట్రెంగ్త్ కానీ, క్వాలిటీ కానీ, అట్రిబ్యూట్స్ కానీ ఏంటి అనేది చెప్పాలి మనం. సపోజ్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ కమ్యూనికేటర్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడడానికి భయపడతారు యాజ్ ఏ ఇంట్రోవర్ట్, బట్ కొంతమంది మాట్లాడతారు, అది కూడా ఒక మంచి క్వాలిటీ, నీలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ. సో అది మెన్షన్ చేయొచ్చు. అండ్ ఫైండ్ ఇట్స్ ఈజీ మీ టు రిలేట్ అదర్ పీపుల్. సో ఈజీ కమ్యూనికేట్ చేయడం వల్ల, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చేయటం వల్ల మనం అదర్తో మాట్లాడచ్చు. న్యూ థింగ్స్ని లెర్న్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. నేను ఫెయిల్యూర్ గురించి భయపడను. ఫెయిల్యూర్ని కూడా ఒక సక్సెస్లా, ఒక 1 స్టెప్ టు సక్సెస్ అనే విధంగా తీసుకుంటాను. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. నాట్ ఓన్లీ ప్రాబ్లమేటికల్లీ, లాజిక్గా అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్తో అన్నీ కలిపి ఈక్వల్ ప్రపోర్షన్లో నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఇలా మీరు మీ యూనిక్ స్కిల్స్ ఏంటి, యూనిక్ అట్రిబ్యూట్స్ ఏంటి, లేకపోతే యూనిక్ స్ట్రెంగ్త్స్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. వాట్ మేక్స్ యూ అనే క్వశ్చన్కి మనం ఇలా ఆన్సర్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను అండ్ మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు సరిపోతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి, వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్. మీరు ఇక్కడ ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు. ఇది మ్యాక్సిమం అందరూ అడుగుతారు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే, ఒక హెచ్ఆర్ కానీ, మేనేజర్ కానీ, ఎవరైనా సరే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే, మీరు కంపెనీ గురించి రీసెర్చ్ చేశారా లేదా, అసలు మీరు కంపెనీ గురించి ఏం తెలుసు, మీరు ఎందుకు ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆ రోల్కి కరెక్టా కాదా, ఇట్లా వాళ్ళు కొన్ని ఆన్సర్స్ తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతారు. సో వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్ అంటే, ఇప్పుడు సపోజ్ మీ కంపెనీ గురించి తెలుసు అనుకోండి, దిస్ ఈజ్ ఎ గ్రేట్ కంపెనీ, ఇట్లా ఆ కంపెనీ గురించి మీకు తెలియాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఒకసారి చూడండి, ఇంటర్వ్యూస్ ఆఫ్టెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ వే టు డిటర్మైన్ వెదర్ ఆర్ నాట్ యూ టుక్ టైమ్ టు రీసెర్చ్ ద కంపెనీ. అంటే నువ్వు కంపెనీ గురించి రీసెర్చ్ చేసావో లేదో తెలుసుకోవడానికి అడుగుతారు. అండ్ లెర్న్ వై యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ ఫిట్. అండ్ మీరు గుడ్ ఫిట్టా కాదా ఆ రోల్కి అనేది తెలుస్తుంది మీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయటం వల్ల. ద బెస్ట్ వే టు ప్రిపేర్ దిస్ టు క్వశ్చన్ ఈజ్ టు యూ హోంవర్క్. అంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీరు కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కానీ, కంపెనీ అసలు ఏంటి, వాటన్నిటి గురించి మీరు రీసెర్చ్ చేసుకొని మీరు అన్నీ తెలుసుకొని వెళ్తే అప్పుడు మీరు దీనికి ఆన్సర్ చేయగలరు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ద కంపెనీస్, ఇప్పుడు కొన్ని కంపెనీస్ అనేది కాలేజ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ పే ఆఫ్ లోన్స్, ఈ కంపెనీ అలా హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఈ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నాను, ఒక పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇట్లా నేను ఒక కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ అనుకో, ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ, ఐ వాంట్ టు వర్క్ హియర్ బికాజ్ ఐ కెన్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ స్కిల్స్ అండ్ మై కోడింగ్ స్కిల్స్ ఎక్సెట్రా. మీకు ఇట్లా ఏదైతే మీకు ఆ కంపెనీలో గ్రేట్ అనిపించిందో దాన్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, వాట్ ఇంట్రెస్ట్ యూ అబౌట్ దిస్ రోల్. ఒక రోల్ సెలెక్ట్ చేసుకున్నారు. సపోజ్ మీరు ఒక కోడింగ్ వైపు వెళ్ళారు, డెవలప్మెంట్ వైపు వెళ్ళారు అండ్ టెస్టింగ్ వైపు వెళ్ళారు. కొంతమందికి టెస్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కోడింగ్, కొంతమందికి డెవలప్మెంట్, ఇలా రకరకాల రోల్స్ ఉంటాయి. మీకు ఏ రోల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ మీరు ఆ ఒక రోల్కి అప్లై చేస్తారు, ఒక అప్లికేషన్ వదిలినప్పుడు ఆ రోల్కి మీరు ఎందుకు అప్లై చేశారు అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఆ రోల్ మీద అనేది ఈ క్వశ్చన్. మీరు ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద, లైక్ ద ప్రీవియస్ క్వశ్చన్, హైరింగ్ మేనేజర్స్ ఆఫ్టెన్ ఇంక్లూడ్ దిస్ క్వశ్చన్ టు మేక్ షూర్ యూ అండర్స్టాండ్ ద రోల్. అంటే మీరు రోల్ గురించి అర్థం చేసుకున్నారు అంటే మీకు ఒక అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు ఆ రోల్ ఏంటో మీకు తెలియాలి కదా, రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నీ మీకు తెలిసే అప్లై చేయాలి.
అది మీకు తెలుసా లేదా అని వాళ్ళు తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతారు. అండ్ టు గివ్ ద ఆపర్చునిటీ టు హైలైట్ యువర్ రిలెవెంట్ స్కిల్స్. అండ్ మీకు ఇది కూడా ఒక ఆపర్చునిటీ మీ స్కిల్స్ని హైలైట్ చేసుకోవడానికి. సో ఇన్ అడిషన్ టు థ్రోలీ రీడింగ్ ద జాబ్ డిస్క్రిప్షన్, ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ టు కంపేర్ ద రోల్ రిక్వైర్మెంట్స్ against your skills and experience. Choose a few things you particularly enjoy or excel and focus on this in your answer. అంటే మీరు ఒక అప్లికేషన్ చూస్తున్నప్పుడు మీకు కింద జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది ఏం రోల్, వాటి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రతి ఒక్కటి ఉంటుంది. సో మీరు అది చదవటం వల్ల మీకు ఈ రోల్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఏంటి, ఈ రోల్కి మీరు సరిపోతారని మీకు అర్థమవుతుంది. అది చదివారా లేదా, మీరు సెట్ అవుతారా లేదా అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. అండ్ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఐ హ్యావ్ బీన్ ప్యాషనెట్ అబౌట్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ ఫర్ మోస్ట్ ఆఫ్ మై ప్రొఫెషనల్ కెరియర్. ఐ వాజ్ ఎక్సైటెడ్ టు సీ దిస్ కంపెనీ యూజెస్ అడాప్ట్ ప్రోడక్ట్స్. మీకు ఏ రోల్ అయితే అప్లై చేయబోతున్నారో ఆ రోల్లో మీకున్న ఇంట్రెస్ట్ అనేది చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ మోటివేట్స్ యూ, అంటే మిమ్మల్ని ఏం మోటివేట్ చేస్తుంది. 6th క్వశ్చన్ చూడండి. Employees ask this question to gauge your level of self-awareness and ensure your sources of motivation align with the role. To answers be as specific as possible, provide real-life examples and tie your answer back to the job role. అంటే ఈ మిమ్మల్ని ఏం మోటివేట్ చేస్తుంది అంటే అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే మీరు సెల్ఫ్ అవేర్నెస్గా ఉన్నారా లేదా. అండ్ ఈ క్వశ్చన్లో మెయిన్గా మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది ఇంప్రెషన్. అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా జాబ్ రోల్కి రిలేటెడ్ అయి ఉండాలి, అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. మేకింగ్ ఏ ట్రూ డిఫరెన్స్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ మై పేషెంట్స్ and their families motivates me for strive excellent I do. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ తీసుకున్నాం. డాక్టర్కి ఏం మోటివేట్ చేస్తుంది, ఒక పేషెంట్ వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూసినప్పుడు వాళ్ళకు ఒక మోటివేషన్ వస్తుంది. నేను ఒకరిని బతికిచ్చానని ఒక మోటివేషన్ వస్తుంది, నేను ఇంకా బాగా చేయాలి అనే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుందాం. మనం ఏదైనా వర్క్ చేసామనుకో, మనం చాలా కష్టపడతాం ఒక్కొక్క ప్రాజెక్ట్కి. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఆ సక్సెస్ అయ్యాక వచ్చే హ్యాపీనెస్ కోసం మనం కష్టపడతాం. సో ఆ సక్సెస్ కోసం మనం కష్టపడతాం కాబట్టి మిమ్మల్ని ఏం మోటివేట్ చేస్తుందంటే ఆ హ్యాపీనెస్ కోసం. అండ్ మనం చేసే వర్క్, హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ అనేది మన ఫ్యామిలీ కావచ్చు, ఇట్లా మనల్ని ఏమైతే మోటివేట్ చేస్తుందో అది మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, క్లియర్గా ఇచ్చాను, అది ఆ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్. వాట్ ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్ అంటే మీ ప్యాషన్ ఏంటి అంటే మీకు ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి. కొంతమందికి ఫోటోగ్రాఫర్ అవ్వాలని, కొంతమందికి బెస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని, లైక్ కొంతమందికి సినిమా ఫీల్డ్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో మీకు ఇక్కడ ఎలా చెప్పాలో కూడా ఒక మెన్షన్ చేశాను చూడండి. సెలెక్ట్ అయిన ఐడియా, ఒక ఐడియా సెలెక్ట్ చేసుకోండి. అది యాక్టివిటీ కానీ, హాబీ కానీ, స్కిల్ కానీ, నిజంగా మీరు ప్యాషనేట్గా ఉన్నది ఒక ఐడియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వై ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్ ఇట్. అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఎందుకు ప్యాషనేట్ దాని గురించి అనేది, అండ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఆ ప్యాషన్ని మీరు పర్సూ చేస్తున్నప్పుడు అంటే రీచ్ అవ్వబోతున్నప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అని అన్నీ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ లెర్న్ కోడింగ్ బికాస్ టు గెట్ ఏ గుడ్ జాబ్ అండ్ ఆల్సో టు క్రియేట్ ఏ మెనీ థింగ్స్. ఇప్పుడు నువ్వు కోడింగ్ గురించి చాలా ప్యాషనేట్గా ఉంది. దేనికి? కోడింగ్ ద్వారా మనము మెనీ థింగ్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు, ఎక్సెట్రా మనం చాలా చేయొచ్చు, గేమ్స్ డెవలప్ చేయొచ్చు. ఇలా వాటి గురించి నేను చాలా ప్యాషనేట్గా ఉన్నా అని నేను ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్, ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, టెంపుల్స్కి వెళ్ళాలి, నేచర్ బేస్డ్ ప్లేసెస్, ఇట్లా మీకు ఏదైతే ప్యాషనేట్గా ఉన్నారో ఆ ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చదువుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ learn coding because to get a good job and also to create many things. And next example is, and also I am passionate about traveling. I love traveling throughout the world, especially temples and nature based places etc. Because nature and traveling can heal your stress. అంటే నేచర్ అనేది మన స్ట్రెస్ని
అండ్ మన మైండ్లో ఉన్న టెన్షన్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ కుకింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ డిషెస్, కాంటినెంటల్ డిషెస్, సౌత్ ఇండియన్ డిషెస్, ఇట్లా మీరు ఏదైతే ప్యాషనెట్గా ఉన్నారో అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ జాబ్? ఇది ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, నాట్ ఫర్ ఫ్రెషర్స్. ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడైనా నెగిటివ్స్ మీద ఫోకస్ చేయకండి. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, దే ఆర్ మెనీ రీజన్స్ ఫర్ లీవింగ్ యూ జాబ్. చాలా రీజన్స్ ఉంటాయి మన జాబ్లో లీవ్ చేయడానికి. ప్రిపేర్ ఏ థాట్ఫుల్ ఆన్సర్ దట్ విల్ గివ్ యూ ఇంటర్వ్యూర్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ బీయింగ్ డెలిబరేట్ అబౌట్ దిస్ జాబ్ చేంజ్. అంటే ఒక కాన్ఫిడెంట్ ఆన్సర్ ఇవ్వండి. హెచ్ఆర్ కానీ ఒక ఇంటర్వ్యూవర్ కానీ వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్తో ఉండాలి, ఈ జాబ్ చేంజ్ కరెక్ట్ అనేది. అట్లాంటి ఒక కాన్ఫిడెంట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్, మీకు చెప్పాను కదా నెగిటివ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయొద్దు, మీ ప్రీవియస్ రోల్ గురించి. ఓన్లీ మీ ఫ్యూచర్ మీద, హోప్ టు నెక్స్ట్ పొజిషన్ మీదే మీరు ఉండండి. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు లెర్న్ మోర్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ రెడీ టు టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అంటే నాకు చాలా నేర్చుకోవాలని ఉంది, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి, నేను ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను అనిపిస్తుంది, సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఐ నీడ్ జస్ట్ చేంజ్, ఎన్విరాన్మెంట్ చేంజ్ కావాలి, న్యూ స్కిల్ డెవలప్. ఇట్లా మీకు రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో చెక్అవుట్ చేసేయండి. వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో మిగతా డిస్కస్ చేద్దాం. అండ్ డెఫినెట్గా మర్చిపోకండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, అది కొట్టేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.